కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాలయంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నా అని చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారారని వారు అన్నారు. నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లుల కోసమే 5,35,00,000 మంజూరు చేసుకున్నారని, దీనికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. అందుకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఇకనైనా పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మాని వాస్తవాలు మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీని గ్రూపులుగా విడగొట్టే పనులు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల అందరం ఏకమై దాని మీద ఏమైనా శ్రద్ధ వహించకుండా కేవలం వ్యక్తిగత మాట్లాడటం శోచనీయమని ప్రత్యేకంగా చెప్తూ, రాబోయే రోజుల్లో ఏర్పాటు చేశాం. ఈ గమనానికి వచ్చిన మా కార్యకర్తలందరికీ, కాన్స్టిట్యూన్సీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందరికీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇక్కడ పార్టీ కాకుండా చాలా పెద్ద పార్టీ. దానికి కొంతమంది ఇంతమంది సంవత్సరాల కిందటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అని చెప్పి నానా మాటలు చెప్తూ వేదికపై పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. అటువంటి పెద్దలు నేను తెలుగు మాత్రం చూడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అందరినీ కూడా కల్పించే పార్టీ. దేశంలో ఐక్యత ఎమ్మెల్యే గారు, మరి బాలరాజు గారు, అందరూ మరి ఎక్కడెక్కడ మా కోడిగిలో కానీ ఎక్కడైనా కానీ కార్యక్రమాలు పాల్గొంటూ మరి పాత చెక్కు ఇప్పుడు పంపిణీ చేస్తే మరి అందరు కలిసి పనిచేసుకోవాలి. ఇన్ఛార్జు అధికారికంగా పార్టీ పరంగా ఆయన కావాలి కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ అనవసరమైన విమర్శలు చేస్తూ మరి వాళ్ళ స్వలాభం కోసం వారి యొక్క ఎమ్మెల్యే గారి కుమారులు కాంట్రాక్ట్ పనులు చేసి లబ్ధి కోసం ఏదో ఆర్ఎండి రోడ్డు చెట్టు గురించి మాట్లాడతారు. మరి ఈ ప్రభుత్వంలో ఇచ్చింది వాళ్ళ కోసం వచ్చినట్టు ఇక్కడ తెలుసుకుంటున్నారు. అంటే మరి మా ఎమ్మెల్యే గారు